లంబసింగ్ వచ్చి పాటలు పడుతున్నాం. కొత్తగా అడవిలోకి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే నా బ్యాచ్ మొత్తం కలిసి లంబసింగ్ వెళ్ళాము. అప్పుడైతే వీడియోతో షూట్ చేసాం కానీ వీడియోతో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మనకి యూట్యూబ్ మీద నాలెడ్జ్ లాగా అప్లోడ్ చేయలేదు అనమాట. ఆ వీడియో అయితే వెతకి ఇప్పుడైతే దొరికింది. ఇప్పుడైతే అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి అందులో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. అందులో అయితే నేను ముందు రోజు అక్కడ వెళ్ళడం అయితే ఎలా అంటే, ముందు రోజు 4 కల్లా బయలుదేరిపోయాము. 4 కల్లా బయలుదేరిపోయి నైట్ అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నర్సీపట్నం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి అక్కడ మార్నింగ్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అలాగే వెళ్ళాము. నైట్ అక్కడ ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా. కానీ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సరే ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసాను వీడియో. The next day. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితేనో ఎర్లీ మార్నింగ్ 3కి అలా మేము కార్లో స్టార్ట్ అయిపోయాం. వెళ్తూ సాంగ్స్ పెట్టుకుని వెళ్తున్నాం. అలాగా ఆ వైపు కూడా చాలా బాగుంది. మాకు మీరు కూడా చూడండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఆ టైంకి సాంగ్స్ పెట్టుకుని కార్లో వెళ్ళడం చాలా బాగా నచ్చింది. మా ఊళ్ళో కూడా ఒకసారిగా పాటలు పాడేసారు, వినండి. అది కూడా ఫైనలీ గమ్యానికి అయితే చేరుకున్నాం. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. మార్నింగ్ 6 కన్నమాట ఈ వీడియో. చాలా బాగుంది చూడండి. అండ్ మేమైతే ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోయాము. కిందకి వెళ్దాం అని చెప్పేసి వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చాం. వెళ్ళేటప్పుడు అయితే మాకు నియర్లీ 1.5 అవర్ పట్టయితే. పైకి వెళ్ళేటప్పుడు 1.5 అవర్ అయితే పట్టింది. 4:30 కల్లా స్టార్ట్ అయితే 6 కల్లా మేము కొండ ఎక్కేసాం. వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వాలి. వ్యూ పాయింట్ అయితే చూసాం మేము. కిందకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. కిందకి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా కొత్తగా చేద్దాం అని చెప్పేసి మా వాళ్ళందరం అంటే లాస్ట్కి అయితే చేసాం. ఏదో పని చేసాం. ఏం చేసామంటే వచ్చేటప్పుడు రోడ్డు మీద వెళ్ళకుండా కిందకి వెళ్ళిపోతాం, కిందకి అడవిలోంచి దిగిపోయి వెళ్ళిపోతాం అని చెప్పేసి మా వాళ్ళు ప్లాన్ చేశారనమాట. సో అలానే వెళ్ళిపోతాం అని చెప్పేసి మేము కూడా ఓకే అన్నాను. రెండు తలపోని చూసాడు. బాబాయ్ బాబాయ్ దా బాబాయ్ రారా చెట్లు ఎరగొట్టే కదా నువ్వు. ఖచ్చితంగా ఏదో చెట్టు ఊడిపోద్ది ఇప్పుడు. రారా ఈ పెద్ద రైన్ గట్టి తిరగేస్తేమో బాబు బాగు మీకు ఎందుకు వెళ్ళిపోతుంది. వచ్చి ట్రాలీ మీద అడిగేది ట్రాలీ మీద పర్లేదు. ట్రాలీ నేను వచ్చేసేది ఇంక దారిలో వచ్చేసే. పెద్దవాళ్ళు చూస్తే అలా అడిగాయి. చూద్దాం ఇలా ఎంతవరకు వెళ్తా చూద్దాం. అడవిలోకి దిగేసాం. రే ఫోటో తీసుకొచ్చా చాలా బాగుంది. బా గురు వే కొంచెం క్రాస్ కట్ అయినట్టుంది. ఇలా ఎంతవరకు వెళ్తామో ఎక్కడ గమ్యం చేరుకుంటామో చూద్దాం. పైకి అవసరం తెలియదు. ఏదో చేయం కదా. ఏదో వచ్చిందానికి ఏదో న్యాయం చేయాలి. నాగరాజు గడ్డ కనబడితే క్రాస్ కట్ అయింది. ఒకటి అడిపోదా లెఫ్ట్ చూసి లెఫ్ట్ తిరుగు. వచ్చి లెఫ్ట్ వైపు కొద్దిగా అలా కింద. దేర్ ఇస్ నో వే.
ఇక్కడ వేగం కనబడట్లేదు ఏమి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళండి అలాగే వెళ్తున్నారు తెలీదు. అటుపక్క కనబడుతుంది రోడ్డు, చూద్దాం. బాబాయ్ నువ్వు మాత్రం జాగ్రత్తగా బాబాయ్, నువ్వు కానీ వచ్చాడు ఒకసారి గెట్ డ్రెస్. ఆ మూల తగలడండి. రా 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 లేదు వెళ్దాం ఉంది ఏదో లేదు ముందు వీడియో తీరాలి కనబడుతుంది. నీ అమ్మారు ఉండరా బాబు నువ్వు గంధ చెట్ట వాళ్ళు అక్కడి నుంచి చేస్తున్నాం ఈరోజు ఇలా అడవిలోకి వచ్చాం. ఎక్కడ తగలుతుందో తెలియదు, ఎలా వెళ్తుందో తెలియదు, వస్తామా రామో కూడా తెలీదు. మా పోస్టులు ఎవరికైనా ఇచ్చేయండి. అది సార్ మీకే చెప్తున్నాను. మర్చిపోలేని అడ్వెంచర్ అనమాట. చాలా దూరం వచ్చాం కానీ ఎక్కడికి వస్తుందో తెలీదు. ఫస్ట్ ఫైనల్లీ కొంచెం దూరం వచ్చాం, చూస్తున్నాం. ఇంకా ఎప్పుడేసినా తెలీదు. ఏ చెట్టుది? మామిడి చెట్టు. కానీ కాయలు లేవు, కాయలు లేవు, కానీ కాయలు లేవు. అది అతను అడిగితే ఇది దాదాపు 200 ఏళ్ళ క్రితం నాటిదని చెప్తున్నారు. మనం అతను అడిగి తెలుసుకోవచ్చే. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇప్పటికైతే ఇక్కడ దాకా వచ్చు. ఇంకా ఎలా వెళ్ళాలో తెలీదు, రూట్ అయితే కనిపించలేదు. వెళ్తాం. ఎలా రావాలరా మనం? ఎలా రావాలరా? రూట్ ఎలా ఉంది? మనం లోపల నుంచి వచ్చాం. ఏదైతేనే చివరికి మనకి దారి కనిపిస్తుంది. బేరీలు చేయాలో చెప్పు బాబాయ్, బేరీలు చేయాలో చెప్పు. ఒకనొక సందర్భంలో ఆ మంజం ధరకి ఇంతలాగా నడ్డానికి కారణం నా సారు తాడు. బ్లాక్ వస్తున్నాను. తీరిపోయింది ఇప్పుడు దాకా. మార్నింగ్ 5కి ఎక్కిన వాళ్ళం రీజన్కి ఎంత, కానీ బాగుంది. బస్ స్టాండ్ చూపించారు లాస్ట్గా ఉంది అన్న. ఫైనల్లీ చివరికి మనకి కనిపించింది, మొత్తానికి కనిపించింది. మనం మన గమ్యస్థానం చేరుకున్నాం. గాట్ ఇట్, గాట్ ఇట్. మొత్తానికి రెజ్యూమ్లో ఉంది కదా. మొత్తానికి మన ముందు ఉన్న పందుగొక్క సాయంతో ఏదైతేనే మన రూట్గా అయితే కంపల్సరీ కనుక్కున్నాం. దానికి పేరు కూడా లేదు. చెప్పుకోవాల్సింది 2 తల్ల పావుకు. ఫైనలీ వచ్చాం, కానీ మా వాళ్ళు ఇంకిద్దరు రావాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, కనిపించలేదు మరి నాకైతే. నేనేదో అడ్డదారిలో ముందుకు వస్తాం. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూడాలి ఇప్పుడు. ఫైనలీ కారు ఆడి న్యూ కార్ మొత్తానికి వచ్చేసాం. మొత్తానికి కార్ దగ్గర రీచ్ బాబాయ్. అంతా ఈ పందుగొక్క సాయమే. బ్లాక్ సింబల్, బ్లాక్ సింబల్ వల్ల నిజమే. ఎట్టలు ఏం లేదా మన దగ్గర? పాంప్లెట్ లేదు మన దగ్గర. బాయ్ ఇల్లు కావాలి. ఆఖరికి కిందకైతే వస్తాం ఫ్రెండ్స్. కిందకైతే వచ్చి మన కార్ కూడా ఎక్కేసాం. అందరూ వచ్చారు మా వాళ్ళు కూడా. వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోయాం. అండ్ మమ్మల్ని తీసుకొచ్చింది వీడే, సేఫ్గా తీసుకొచ్చింది వీడే, తీసుకెళ్ళేది కూడా వీడే. వీడే మా ఫ్రెండ్ అండ్ డ్రైవర్ కూడా వీడే. అండ్ నెక్స్ట్ అయితే సరుగుడు వాటర్ ఫాల్స్ అని వెళ్దాం అన్నాం. వెళ్దాం ఉన్నట్టు తీసుకెళ్తానండి మా వాడు. సరే వెళ్దాం, బాగుంటే వెళ్దాం అని చెప్పేసి అన్నాను. సరే వెళ్దాం అని చెప్పేసి మేము కూడా హుషారుగా ఉన్నాం అనమాట. మా వాళ్ళు చూడండి అలా ఇంతలా హుషారుగా ఉన్నారు మా వాళ్ళు అయితే. చూద్దానండి ఆ వాటర్ ఫాల్స్ కూడా బాగున్నాయంటే చూద్దాను ఫ్రెండ్స్ అవి కూడా అయితే. డూయింగ్ ఎస్టేట్స్ యాక్టివిటీ ఇన్ లంసింగ్. చూసారు కదా వాటర్ ఎంత ఫోర్స్గా అయితే పడుతుందో. చలి కూడా వేసింది మాకు, కానీ అయినా పట్టించుకోలేదు మేము. ఈ ఎంజాయ్మెంట్లో అన్నీ తెలియదు కదా మనకి.
కానీ వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తుంది, చాలా చల్లగా కూడా ఉన్నాయి వాటర్ అయితే. ప్యూర్ వాటర్ వల్ల చాలా చల్లగా ఉన్నాయి, కొండ వాటర్ కదా, సో బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అయితే దెబ్బలు తగిలేసాయి అనమాట. ఒక కింద పడ్డామంటే ఫోర్స్ కదా పైకి లేగలేం మనం అయితే. కానీ మా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పైనుంచి అయితే చూడండి ఎంత బాగా పడుతుందో వాటర్ అయితే. ఆ హైట్ నుంచి పడడం వల్ల ఫోర్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సూపర్ ఉండేది పైన. మాకైతే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చూడండి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది అయితే ఈ ప్లేస్ అయితే చూసారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేదనుకుంటే ఫాస్ట్గా వెళ్ళి చూసేయండి. ఇది ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మన వీడియోలో వచ్చినట్టు అయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.